తాగండి, తాగి ఊగండి, షాపులు దక్కించుకోండి, కావలసినంత సంపాదించుకోండి. ఇప్పుడు ఇవే నినాదాలతో ముందుకు సాగుతోంది చంద్రబాబు సర్కార్. క్వాలిటీ లిక్కర్ పేరిట కాసుల వేట ప్రారంభించింది. ఇక లిక్కర్ మాఫియాకి దాసోహమై వారికి వేల కోట్లు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రిటైల్ మార్జిన్ని రెండింతలు పెంచింది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులను ప్రైవేట్ పరం చేసింది చంద్రబాబు సర్కార్. దసరా నాటికి రాష్ట్రంలో 3,396 మద్యం షాపులను లాటరీ ద్వారా ప్రైవేట్ లిక్కర్ వ్యాపారులకు అప్పగించనుంది. ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరించి 11న లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. టీడీపీ నేతల సిండికేట్లకు వీటిని కట్టబెట్టేందుకు 10 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రైవేట్ వ్యాపారులకు లిక్కర్ షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి ప్రతి నెల 1,750 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అయినా సరే క్వాలిటీ లిక్కర్ పేరిట సిండికేట్ మాఫియాకు తెరలేపింది. జనాభా ఆధారంగా 50 లక్షల నుండి 85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు నిర్ణయించింది. అంతేకాదు సిండికేట్ జేబులు నింపేందుకు రిటైలర్ మార్జిన్ను ఏకంగా రెండింతలు పెంచింది. 10% ఉన్న రిటైలర్ మార్జిన్ను ఇప్పుడు 20% పెంచేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్ పై 20% రిటైల్ మార్జిన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. అయినా సరే ప్రైవేటు వ్యాపారులకు మేలు చేసేలా సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయడంతో 5 ఏళ్లుగా ఈ దుకాణాల్లో పనిచేస్తున్న వారంతా రోడ్డున పడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేశారు. మూసేసిన షాపుల వద్ద సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో 15,000 మంది ఉపాధి కోల్పోయారని ఆందోళనకు దిగారు. ఈ రోజు మనకి ఈ యొక్క కార్యాచరణకి మద్దతు ఇచ్చి వచ్చే డిపోలు షాపులన్నీ క్లోజ్ చేస్తాయి కాబట్టి దయచేసి మనకి ఇంకా ఎండీ ఆఫీస్ నుంచి ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు, ఎటువంటి లెటర్ కూడా రాలేదు. అది వచ్చేంత వరకు అందరూ వాళ్ళ యొక్క షాప్స్ని దయచేసి ఎవరూ తెరవకూడదనేసి మనవి చేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ యొక్క నిరసనని జయప్రదంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం షాపులు కొనసాగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. సిండికేట్ కు వేల కోట్లు దోచిపెట్టేలా తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.